నాన్నకు ప్రేమతో సినిమాలో అనుకుంటా ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు. అది ఈ ప్రపంచంలో ప్రతి విషయం మరొక విషయానికి కనెక్ట్ అయి ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఏదో ఒకలాగా. ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ నిజమేనేమో అన్నట్లుగా ఇటీవల విజయ్ దేవరకొండ మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన కొన్ని మాటలు విన్నాక అనిపించింది. వివరాల్లోకి వెళితే విజయ్ దేవరకొండ చేసిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారు ఓపెన్ అప్ అయి కొన్ని విషయాలను చాలా బోల్డ్గా మాట్లాడారు. న్యాయం కావాలి సినిమా షూటింగ్ సందర్భంగా తనకు జరిగిన అవమానం గురించి కూడా ఆయన డిస్క్లోజ్ చేశారు. ఆ సినిమా క్లైమాక్స్ సెట్లో జరుగుతూ ఉండగా షార్ట్ గ్యాప్లో సెట్ బయట చిరంజీవి వెయిట్ చేస్తున్నారు. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ గారు మిమ్మల్ని సెట్లోకి రమ్మంటున్నారు అని చెప్పి పిలుచుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరించిన క్రాంతి కుమార్ గారు దురుసుగా, చిరంజీవి నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా? నువ్వు బయట ఉంటే నీకోసం అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సెట్లోకి పిలుచుకుని రావాలా అని సీరియస్గా అడిగారు. తాను చెయ్యని తప్పుకు అలా మాటలు పడవలసి వచ్చినందుకు చిరంజీవి గారు చాలా హర్ట్ అయ్యారు. అయినప్పటికీ నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాటలను ఆయన ఛాలెంజ్గా తీసుకుని సూపర్ స్టార్లకే సూపర్ స్టార్ అయి ఈనాడు లెజెండ్ అయ్యారు. కట్ చేస్తే కొంతకాలం క్రితం గరికపాటి నరసింహారావు గారు కూడా చిరంజీవి గారి పట్ల దురుసుగా వ్యవహరించిన విషయం మనకు గుర్తుకు వస్తుంది. ఆనాడు బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ గారు అరేంజ్ చేసిన అలై బలై కార్యక్రమానికి చిరంజీవి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గరికపాటి గారు కూడా ప్రవచనాలు ఇవ్వడానికి విచ్చేశారు. గరికపాటి గారు మాట్లాడుతూ ఉన్న సమయంలో దత్తాత్రేయ గారి బంధువర్గం చిరంజీవి గారితో సెల్ఫీలు దిగుతోంది. ఇది చూసిన గరికపాటి గారు, చిరంజీవి గారు వెంటనే ఆ సెల్ఫీలు కట్టిబెట్టి ఇక్కడకు వచ్చి కూర్చోవాలి, లేదంటే నా ప్రవచనాలు ఆపేసి నేను వెళ్ళిపోతాను అని అత్యంత దురహంకారంతో మాట్లాడారు. ఆయన మాటలకు చిరంజీవి గారు ఎంత మాత్రం కౌంటర్ ఇవ్వకుండా ఆయన ప్రక్కకు వచ్చి ఎంతో వినయంగా కూర్చున్నారు. కట్ చేస్తే ఆనాడు క్రాంతి కుమార్ దురహంకారం తర్వాత చిరంజీవి గారు నిజంగానే సూపర్ స్టార్ అయ్యారు. నేటి గరికపాటి గారి దురహంకారం తర్వాత చిరంజీవి గారు పద్మ విభూషణుడయ్యారు. దీన్ని బట్టి అర్థం అవుతోంది, నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ కరెక్టే అన్నమాట.